నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన సైలెంట్గా ఉంటారని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ వచ్చిన వెంటనే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ కలవడం వెనుక ఏమైనా సంకేతం ఉందా? ఈ సిగ్నల్ దేనికి చూపిస్తుందంటే ఏం చెప్తారు సార్? ఇందులో కలవడం అన్నది ఆయన జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించారు. తర్వాత ఎవరైనా సరే పార్టీ అధినాయకుడిని జైలు నుంచి వచ్చిన తర్వాత, ఎందుకంటే పార్టీ పరంగా లీగల్ టీం అది ఎంత కోర్ టీం వర్క్ చేసింది, వాళ్ళ కృతజ్ఞతలు చెప్పడం సర్వసాధారణం. కానీ ఇక్కడ పొలిటికల్ సినారియోలో ఏంటంటే రాబోయే రోజుల్లో అక్కడ గన్నవరం ఇన్ఛార్జిగా అతన్ని ప్రకటించడం అనో, లేదంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ, ముఖ్యంగా ఆవిడ చాలా స్ట్రబర్న్గా ఉన్నారు, వంశీ గారి వైఫ్. దిస్ టైమ్ ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, ఆవిడే కంటెస్ట్ చేస్తారు కూడా. వంశీ కన్నా ఆవిడ కంటెస్ట్ చేస్తారు ఈసారి. ఎందుకంటే పొలిటికల్ ఈక్వేషన్స్లో క్యాస్ట్ ఈక్వేషన్స్తో ఆ గన్నవరం మైలవరం రెండు శాసించబడుతున్నాయి తెలుగుదేశం కంచుకోట్లలో. ఈవెన్ వంశీ గారి ఏరాలో కూడా యాజ్ లాంగ్ యాజ్ ఈజ్ పొలిటికల్ లిస్ట్లో ఇప్పుడు తెలుగుదేశం ఓటు బ్యాంకు అండ్ చౌదరి ఓటు బ్యాంక్ని తిరిగి కాంకర్ చేసుకోవాలంటే పజల్ ఖచ్చితంగా వంశీ గారి బదులు వాళ్ళ వైఫ్ నిలబడమే సముచితం అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం కంచుకోట్లకు వేటలు పడాలంటే గ్యారంటీగా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయవలసి వస్తుంది, కొన్ని త్యాగాలు. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ కడప ఎగ్జాంపుల్ తీసుకోండి. మాధవ్ గారు నిలబడ్డారు, శ్రీనివాసరెడ్డి గారు రాజకీయ అరంగేటలో అసలు ఆవిడ నిలబడతారని కూడా ఎవరు ఊహించలేదు. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ హౌ షీ సక్సీడెడ్. ఈసారి వంశీ ఓటమి, ఎందుకంటే ఆల్మోస్ట్ అది కాంకర్ చేసే సీట్ అది వంశీ పరంగా. కానీ అది తెలుగుదేశం చౌదరి ఈక్వేషన్స్ ఎప్పుడైతే ప్లే అయ్యో, వంశీ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ అన్నది మాత్రం నా అభిప్రాయం. సో ఆ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చాడు. ఓ 4 రోజులు విధి విధానాలు ఉంటాయి. ఎందుకంటే ఈ అరెస్ట్ ప్రాసెస్లో వంశీ గారి భార్య ప్రదర్శించిన రాజకీయ చతురత అండ్ ఆవిడ డైమెన్షన్స్, ఆవిడలో ఉన్న అగ్రెసివ్ మోడ్లు అవన్నీ ఫస్ట్ టైం ప్రస్ఫుటించాయి. ఇప్పటిదాకా ఆవిడ భర్త చాటు భార్యలా ఉన్న రాజకీయ అరంగేట్రానికి పునాదులు పడుతున్నప్పుడు ఇలాంటివి కొన్ని టెస్ట్ మోడల్స్ కింద వస్తూ ఉంటాయి. సో దాని నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా వంశీ గారు ఈసారి ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఆ విషయంలో. ఎందుకంటే అక్కడ ఎంపీ సీట్ వ్యాక్యూమ్ ఉంది విజయవాడ. సో ఆ ప్రాస్పెక్ట్లో వంశీ డ్రైవ్ అవ్వడానికి అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే వైసీపీ ఎంపీ అభ్యర్థి కదా. ఒకటి చిన్న లాటోడే గెలిచాడంటే వంశీ లాటోడికి ఏమీ కాదు అక్కడ. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఓకే. అంటే విజయవాడకి అతను పంపించి తన భార్యను గన్నవరం ఎమ్మెల్యేగా ఛాన్సెస్ ఉంటాయి ఓవరాల్గా. ఎందుకంటే ఎంపీ వ్యాక్యూమ్, ఎందుకంటే ఇతను ఎవరైతే మన కేసినేని నాని గారు పార్టీగా ఇప్పుడు ప్రోయాక్టివ్గా లేరు అండ్ ప్రత్యక్ష రాజకీయాల్లో తప్పుకున్నంత పని చేశారు ఆయన. సో ఆ వ్యాక్యూమ్ పార్టీ పరంగా కూడా ఒక ఎంపీ స్టాల్ క్యాండిడేట్ కావాలి. సో చదువుకున్నాడు, డాక్టరు. సో గ్యారంటీగా అది అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు వల్లభనేని బయటకు వచ్చిన తర్వాత తన అభిమాన గణం మొత్తం కూడా ఇంటికి వచ్చిన పరిస్థితి, ఆ అభిమానం ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదంటారా? ఖచ్చితంగానండి. ప్రజాక్షేత్రంలో అన్నాళ్ళు నాయకుడిగా ఉన్నోడికి జైల్లో పెట్టినంత మాత్రాన ఏమైపోద్ది? ఇప్పుడు చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు. నేను వాళ్ళతో కంపేర్ చేయట్లే, కానీ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు మొగటం లేని మహారాజుల్లో మెలిగిన వాళ్ళే కదా. అట్లీస్ట్ ఎంత కష్టం వచ్చినప్పుడు ఎవడన్నా సంఘీభావం ప్రకటించడానికి అయినా వస్తారు కదా. ఆ ప్రాస్పెక్ట్లో చూడండి, వంశీ ఏం చిన్న మనిషి కాదు. అతను ఎప్పటి నుంచో అతనికి అక్కడ మన పరిటాల రవి గారి దగ్గర నుంచి అతను రాజకీయాల్లో చూసుకొని డిఫరెంట్ డైమెన్షన్స్తో రాజకీయాలు చేస్తున్న వ్యక్తి అతను. ఓకే. అంటే టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి చాలామంది నేతలు వాళ్ళని ఇబ్బంది పెడతారని కాబట్టి వేరే వేరే పార్టీలో వెళ్తారు. కానీ వల్లభనేని వంశీ ఇప్పటికి కూడా కట్టర్ కార్యకర్తలాగా జగన్మోహన్ రెడ్డినే నమ్ముకున్నారు. దాదాపు ఆయన 3 నెలలు జైల్లో ఉన్నా కూడా జగన్మోహన్ని కలవడం అనేది దేనికి సూచిస్తుందంటారు? లేదండి, అంతకన్నా తెలుగుదేశంలో ఉన్నంతకాలం చాలా లాయలిస్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఎదురుపడినప్పుడు కూడా అందరూ అలాగే ఇలాంటి ఫీలర్లు పెట్టినా నమ్మిన పార్టీని అలాగే అతను గెలిచి కూడా చూపించాడు. తదనంతర పరిణామంలో అతనికి సెల్ఫ్ హ్యూమిలియేషన్స్ జరుగుతుంటే ఎంతకంత తట్టుకుంటాడు అతను? హ్యూమిలియేషన్స్ తట్టుకోలేక బయటికి వెళ్ళాడు. ఓకే. దాని మీద ఎవరైనా మాట్లాడదామంటే మాట్లాడదాం, నాకే అభ్యంతరంలే. వంశీ అనేవాడు ప్రభావితమే. ఎందుకంటే కొడాలి నాన్నగారు ఈయనకన్నా ముందే వెళ్ళిపోయాడు కదా. వాళ్ళిద్దరూ నిజంగా ఫ్రెండ్సే. అలా సూత్తో పొడిచినట్టు పొడిచి కోతిపొండి బ్రహ్మరాక్షస్ చేసినట్టు చేశారు ఆయన విషయంలో. ఏమైంది లాస్ట్కి? కానీ ఇప్పుడు ఇంకో స్పెక్యులేషన్ నడుస్తుంది ఏంటంటే వల్లభనేని వంశీ మళ్ళీ జైలుకి పోతాడా, మళ్ళీ టీడీపీ అతని మీద కేసులు పెట్టే అవకాశం ఉందా? టీడీపీ సానుకూల మీడియాలో కూడా ఇవే వార్తలు వస్తున్న పరిస్థితి, సోషల్ మీడియాలో ఇదే చర్చ. నిజంగా మళ్ళీ వంశీ జైలుకి వెళ్తారా అంటే ఏం చెప్తారు? సోషల్ మీడియా పక్క పట్టండి సార్. ఈ టీడీపీ మీడియాలో చర్చలు అంటే అవి ఓన్లీ డైలీ సీరియల్. ఓకే. ఆ సీరియల్లో ఎప్పటికీ విలన్, ఎప్పటికీ 599 ఎపిసోడ్లైనా విలన్ బయటికి రాదు. సో అట్లాగే వీళ్ళు మొహాలకు అదే ఏడుస్తూ ఉంటారు. కానీ వాళ్ళు సుప్రీంకోర్టు పరిణామాలు ఏమిచ్చిందో ఒకసారి గమనించుకోమనండి. బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకి వేసిన పిటిషన్ ఈడ్స్ కొట్టింది సుప్రీంకోర్టు. అది ఎందుకు మాట్లాడరు?
వంశీ విషయంలోనే బెయిల్ రద్దు చేయండి, మేము ఇచ్చిన బెయిల్ రద్దు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే పెడేయాలి అనిపించింది సుప్రీంకోర్టు. అది చర్చించండి, తర్వాత అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో తర్వాత విషయం చూద్దాం. ఏం అరెస్ట్కి ఎవరు భయం పడరండి, ఎందుకంటే నందిగాం సురేష్ని 2వ కేసులో పెట్టి 45 రోజులు జైల్లో పెట్టలే. ఇదేం అతీతం కాదు కదా. వాళ్ళు తలుచుకుని రెడ్ బుక్ ప్రకారం అరెస్ట్ చేద్దాం అనుకుంటారు, చేయమనండి, ఏం నష్టంలే. ఎన్నాళ్ళు ఇప్పుడు రెడ్ బుక్ మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి వల్లభనేని వంశీకి అదేవిధంగా నందిగం సురేష్కి బెయిల్ వచ్చింది, నిజమేనా? రెడ్ బుక్ మీద వ్యతిరేకత ఏంటి? ఓన్ కోర్స్ ఆఫ్ టైంలో గౌరవ న్యాయస్థానంలో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతకని అవే అరికాతలు చెప్తే వాళ్ళు తట్టుకోలేక వాళ్ళకి బెయిల్ ఇచ్చారు. అంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇంకా వ్యతిరేకత కూడా కట్టుకుంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు మీరు భ్రమలో ఉన్నట్టుకున్నారు. ఇంకా సంవత్సరం టైం ఉందోటి. రెండోది వీళ్ళందరినీ లోపల వాళ్ళని వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ ఎత్తుకొచ్చారంటే వీళ్ళు పెడతారని మీరు ఏమైనా భ్రమల్లో ఉన్నారా? జరగని పని అది. అంటే ఇప్పటికీ పెట్టారంటారా? పెట్టరు. ఆల్రెడీ నిన్న బీజేపీ వెబ్సైట్ ఓపెన్ చేయండి, జమిలీ ఎలక్షన్స్కి ఆల్రెడీ కోతలు కోస్తున్నారు వాళ్ళు. వీడియోలు ప్రదర్శించి 50 లక్షల మంది ఎంప్లాయీస్ ఒకే తాటి మీద ఒకే రోజు ఒకే ఎలక్షన్ అలా ఉంటాయి కదా, యాజ్ యూజువల్ హరికథలు. అది భ్రమ అనుకోవచ్చా లేకపోతే నిజమే అనుకోవచ్చా? అది భ్రమ అనుకోవచ్చా లేదా నిజమే అనుకోవచ్చా? ఖచ్చితంగా జరుగుతాయి. రేపు జనగణన కులగణన జరిగిన తర్వాత వాళ్ళు ఖాళీగా ఉంటారా? ప్రభుత్వ వ్యతిరేకత తక్కువ ఉంది అనుకుంటున్నారా? యాంటీ ఇన్కంబెన్సీని మోస్తుంది బరువు భుజాల మీద బీజేపీ. అది కనబడంగా నిగూఢంగా నొప్పులాగా ఉంది. మీరు గమనిస్తే మొన్న ఎలక్షన్స్లో 24 ఎలక్షన్స్ వాళ్ళకి దగ్గర 50 స్థానాలు తగ్గి 50 స్థానాలు దగ్గర కాంగ్రెస్కి పెరిగాయి. అది ఎందుకు గమనించారు మీరు? వాళ్ళకి తగ్గిన వాళ్ళకి పెరుగుతున్నాయి. ఇలా 15 ఏళ్ళు యాంటీ ఇన్కంబెన్సీ ఖచ్చితంగా వాళ్ళకి పెరిగితే 150 వస్తే వాళ్ళు మడత పెట్టినట్టు వీళ్ళు ఎవరు మడతగా పెట్టలేరు. అసలు మోడీ ఉన్నాడుగా వీళ్ళకు ఉంటే ఎన్నాళ్ళు ఉంటాడు మోడీ? ఉండి ఇన్నాళ్ళు 15 సంవత్సరాలు గజకర్ణ గోకర్ణ విద్యలు ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు చూపించాడు. ఇంకా ఆ విద్యలన్నీ ఎక్స్పైర్ అయిపోతే అవ్వకుండా ఉంటాయి. ప్రతిసారి మోడీ అయినా వెనకడికి ఒక సామెత ఉంటుంది, పిత్తికి పిడికి ఒకటే మంత్రం అని. ఓకే, ఎన్నాళ్ళు ప్రదర్శిస్తారు అదే మాత్రం. కానీ ఏపీలో చూసుకుంటే రాజకీయ ప్రతినిధులను జైల్లో పెట్టడమే ప్రభుత్వం లక్ష్యమా అంటే ఏం చెప్తారు? 99% అదే అని చెప్పొచ్చు. పొలిటికల్ వెంజంటతోనే ముందుకెళ్తుంది, అంతకన్నా ఇంకా. అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా వివరించారు కాబట్టి వీళ్ళు కూడా కక్షపూరితము. అప్పుడు కక్షపూరితమైన ఉదంతాలు ఒకటి చెప్పండి. ఈఎస్ఐ స్కాము, ఇక్కడ డాక్టర్లను అరెస్ట్ చేశారు, అక్కడ మంత్రిని అరెస్ట్ చేశారు. పెద్ద తేడా ఉంది దాంట్లో. అది అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు జైల్లో పెట్టారు. చంద్రబాబు జైల్లో ఉత్తరే పెట్టారా? స్కిల్ డెవలప్మెంట్ స్కాము ఎలా ఎస్టాబ్లిష్ అయిందో తెలుసు కదా. బోర్డు కాన్స్టిట్యూట్ కానప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లోనే పేమెంట్లు జరిగాయి. బోర్డు కాన్స్టిట్యూట్ అయిన దానికి పేమెంట్ రిలీజ్ అయిన దానికి ఇంత తేడా ఉంది. ఫస్ట్ పూణే జిఎస్టీ కౌన్సిల్ దాన్ని అట్రిబ్యూట్ చేసింది, ఫస్ట్ ఇంత డీవియేషన్స్ ఉన్నాయని. తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ నోటీసులు సర్వ్ చేసింది. దగ్గర 108 కోట్ల ఆస్తులు డిజిటెక్వే జప్తు చేయబడ్డాయి. తదనంతర పరిణామంలో బాధ్యత అన్నీ తిరిగి చంద్రబాబు గారి పక్క చూపిస్తున్నాయి కాబట్టి అరెస్ట్. అందులో వెంజంట ఏముంది చెప్పండి? ఆ లోద్రా కూడా వాదించేసి తిరగబడిపోయింది ఏముంది? 17A వర్తించదు అన్నాడు, కానీ ఈ కేసుకి చంద్రబాబుకి సంబంధం లేదని మాత్రం ఎక్కడైనా వాదించాడే చెప్పండి? మరేమీ మాట్లాడకుండా ఓకే ఏంటి? వాదించలేదా? వాదించారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసే అనుకుందాం, వైఎస్ఆర్సీపీ జైల్లో పెట్టింది అనుకున్నాం. గౌరవ న్యాయస్థానం మెర్సీ గ్రౌండ్స్లో ఇచ్చిందా, మెరిట్ గ్రౌండ్స్లో ఇచ్చిందా? చంద్రబాబు గారు సత్యశీలుడు ఇందులో కేసులో సంబంధం లేదని బెయిల్ ఇచ్చిందా, లేకపోతే ఆరోగ్య పరిస్థితులు బాలేవో పెద్ద మనిషి అని చెప్పి బెయిల్ ఇచ్చిందా? తన ఆరోగ్య పరిస్థితి బాలేవని ఇచ్చింది. వెర్ ఇస్ మెరిట్స్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.